నీకు చెప్పడం మర్చిపోయినా, నన్ను కూడా అని ట్రాప్ చేసిర్రు. నిన్ను కూడా బీఆర్ఎస్ ఆయం ఉన్నప్పుడు నన్ను అని ట్రాప్ చేసి ఒక అమ్మాయి మంచిగా ఫోటోలు పంపించి ఇవి ఎట్లున్నా నేను మంచిగా ఉన్నానా, ఈ డ్రెస్లు ఎట్లున్నా, ఆ డ్రెస్లు ఎట్లున్నా అంటే మళ్ళా మన అడ్వకేట్ శరత్ సార్ జేసీ సార్కి ఇట్లా వస్తున్నాయి అంటే ఓ నువ్వు రిప్లై ఇయ్యకు ఏమి ఇయ్యకు అని చెప్పిండు. తర్వాత చేస్తే ఆమె కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ తోనే మన కమిషనరేట్ నుంచే ఈ నెట్లన్నా కట్టడి చేయాలి అది అనే ఉద్దేశంతో చేస్తే నా చార్ట్స్ నేను నీకు తర్వాత చూపిస్తా. వాడిని నేనేం చేయలే, నేను చేసింది అనుకో ఇగో అమ్మాయితో మిస్బిహేవ్ చేసిండని ఓకే కలుద్దామా, ఏడగలుద్దాం, ఇది అది అంటే నేను షాక్ అయిపోయినా. నువ్వెవరమ్మా అంటే నేను డైరెక్ట్గా మెసేజ్ చాటింగ్ చేయలే, ఫోనే చేసిన. ఎవరు మీరంటే నేను మీ ఫాలోవర్ని, మేము ఇన్స్టాగ్రామ్లో చూస్తా, అందులో చూస్తా, ఇంట్లో చూస్తా, మీరు అంటే అభిమానం అది ఇది అంటే నేను సినిమా హీరోని కాదు, నేను బాగా డబ్బున్నోని కాదు, పెద్ద హ్యాండ్సమ్ కాదు, నువ్వు నన్ను నాకేందమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు అంటే లేదు మీరు ఒక్కరే చేసిన వాళ్ళు ఈయన ఎట్లా కట్టడి చేయాలి, ఒక్కొక్కరు ఒక రకంగా కట్టడి చేయాలని చేస్తే నేను అప్పటికి ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ లేను. ఆమె నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అన్నది, అక్కడ దొరికిపోయింది నాకు. ఇదంతా ట్రాప్. నేను అప్పటికి యూట్యూబ్ లో ఎక్కువ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ అప్పటికంత లేదు. నేను ఇంకా ఇన్యాక్టివ్ దాంట్లో. వేరే వాళ్ళు నా వీడియోలు పెట్టుకుంటారు కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో లేదని ఇట్లా చెప్తున్నా.